హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాస్లో ముందు వీడియోలో 5th సమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే పవర్ పోయింది నాన్న. అప్పుడు అందుకే 5th సమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు మనకు ఈ వీడియోలో 5th సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో 5th సమ్లో ఏమిచ్చాడు, మనకు ఒక 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. దాంట్లో ఏబిఓ ఒక ట్రయాంగిల్ అండ్ సిడిఓ ఒక ట్రయాంగిల్. సో దీంట్లో బి వాల్యూ అండ్ ఇక్కడ దీనికి ఇది ఈక్వల్ అని ఇచ్చాడు, ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అని ఇచ్చాడు. ఓకే, సో అవి రెండింటిని మనము డివైడ్ చేసామనుకో, అప్పుడు ఏమొస్తుంది, ఈ 3x + 10 అనేది ఇక్కడ ఈక్వల్గా ఈ వాల్యూ కదా. సో దానికి కరెక్ట్గా ఇటు సైడ్ ఉన్న వాల్యూ కూడా 3x + 10 అవుతుంది. ఓకే, సో ఇది సో ఇలా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ డ్రా చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ద B, దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ O, నెక్స్ట్ దిస్ ఈజ్ 2x CD. ఓకే, సో ఇవి రెండు ఈక్వల్ అంటున్నాడు, ఇవి రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ 3x + 10 ఇచ్చాడు. ఓకే, సో ఈ 3x + 10 ఇచ్చాడు అంటే మనకు ఆటోమేటిక్గా ఈ D వాల్యూ ఇచ్చినట్టు. సో ఈ 3x + 10 ఇక్కడ కూడా 3x + 10 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 2x ఇచ్చాడు అంటే ఇక్కడ 2x వాల్యూ ఇచ్చినట్టు. ఓకే, సో అప్పుడు మళ్ళీ మనకు ఇవి రెండు ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఇలా ట్రయాంగిల్ని ఇలా తిప్పి రాసామంటే ఇది 3x + 10 అయినప్పుడు ఇది కూడా 3x + 10 అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇది కూడా 3x + 10 అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని మనము ఇచ్చాడు. ఆ 2 ట్రయాంగిల్స్ని మనము ఒక ట్రయాంగిలే తీసుకుందాం. ఆ ట్రయాంగిల్కి ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తీసుకుందాం. ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇది ఒక ట్రయాంగిలే తీసుకుందాం, రెండు ఈక్వలే కదా. సో దిస్ ABO ట్రయాంగిల్ మాత్రమే తీసుకుందాం. సో A + B + O ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ వాల్యూ ఎంత, 2x, B వాల్యూ 3x + 10, O వాల్యూ 3x + 10 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 2x + 3x + 3x హౌ మచ్, 6x, 8x, 8x + 10 + 10 20 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 8x ఈజ్ ఈక్వల్ టు 180 - 20, అప్పుడు 160 degrees. 8x వాల్యూ 160 degrees, x వాల్యూ 160/8. సో 8 2s are 16, 8 0s are 0. సో అప్పుడు x వాల్యూ ఏమొస్తుంది, 20 వస్తుంది. ఓకే, సో మనకు ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ యాంగిల్ అనేది ఈక్వల్ అవుతుంది. 2x అంటే ఇక్కడ కూడా 2x అవుతుంది. ఇది 3x + 10 అంటే ఈ ట్రయాంగిల్లో ఉండే D వాల్యూ 3x + 10 అవుతుంది. ఓకే, సో మనకు అప్పుడు ఒక ట్రయాంగిల్ వాల్యూస్ తీసుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ ట్రయాంగిల్ వాల్యూస్ కూడా సేమ్ ఉన్నట్టే. ఓకే, సో అప్పుడు x వాల్యూ 20 అవుతుంది. ఓకే, నెక్స్ట్ second sum. The difference between two numbers is 8. If 2 is added to the bigger number, the result will be 3 times the smaller number. Find the numbers. So the difference between two numbers, two numbers difference ఎంత అంట, 8 అంట. ఓకే, బట్ ఆ నెంబర్స్ ఏంటో మనకు తెలియదు. ఒక నెంబర్ ఏమో స్మాలర్ నెంబర్ ఏమో, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ ద బిగ్గర్ నెంబర్, ద రిజల్ట్ విల్ బి 3 times ద స్మాలర్ నెంబర్. సో మనకు ఆ నెంబర్స్ ఏంటో తెలియదు. ఫస్ట్ మనం స్మాలర్ నెంబర్ని x అనుకుందాం. దానికి 3 times + 2 యాడ్ అయితే మనకు
ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు 8 వస్తుందంట. సో మనము ఆ సెకండ్ సమ్ చేద్దాం. సో ఆ నెంబర్ ఏంటో తెలియదు కదా. లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఈ ఎక్స్ ఏంటిది? స్మాలర్ నెంబర్. స్మాలర్. లెట్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీనికి 2 టైమ్స్ బిగ్గర్ 3 టైమ్స్ బిగ్గర్గా బిగ్గర్ నెంబర్ అవుతుందంట. మళ్ళీ 3 టైమ్స్కి 2 కూడా యాడ్ అవుతుందంట. ద బిగ్గర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 times x, 3x plus 2. Okay, this is the smaller number, this is the bigger number. సో ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తే, ఓకే, బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని డిఫరెన్స్ చేస్తే 8 వస్తుందంట. సో ద డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 8. సో 3 బిగ్ నుంచే స్మాల్ మైనస్ చేస్తాం కదా. 3x + 2 - x ఈజ్ ఈక్వల్ టు 8. సో 3x - x 2x + 2 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇది ఇటు వచ్చేస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 8 - 2, దట్ ఈస్ ద 6. 2x ఈజ్ ఈక్వల్ టు 6. మరి x ఈజ్ ఈక్వల్ టు 6/2. సో 3. సో బిగ్గర్ నెంబర్ ఏమవుతుందా? ఎక్స్ అంటే స్మాలర్ నెంబర్ కదా. ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. మరి ద బిగ్గర్ నెంబర్ ఏంటిది? బిగ్గర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3x + 2 కదా. అంటే 3 × 3 + 2. 3 3s 9 + 2 అప్పుడు 11 అవుతుంది. సో స్మాలర్ నెంబర్ ఏమో 3, బిగ్గర్ నెంబర్ ఏమో 2. సో ఈ రెండింటిని డిఫరెన్స్ చేయండి, అంటే మైనస్ చేయండి. 11 - 3 అప్పుడు 8. కరెక్టే కదా ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ వన్. థర్డ్ వన్. వాట్ ఆర్ దోస్ 2 numbers whose sum is 58 and difference is 28? ఓకే, ఏమిచ్చాడు? 2 నెంబర్స్ని సమ్ చేస్తే 58 వస్తుందంట, డిఫరెన్స్ చేస్తే 28 వస్తుందంట. సో ఆ 2 నెంబర్స్ ఏంటియో మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఫస్ట్ నెంబర్ ఏంటిది? ద ఫస్ట్ నెంబర్ మనకు తెలియదు. సో ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లెట్ ద ఫస్ట్ నెంబర్. ద సెకండ్ నెంబర్ కూడా మనకు తెలియదు. సో సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే, సో ఈ రెండింటిని సమ్ చేస్తే 58 వస్తుందంట. ఎక్స్ + వై ఈజ్ ఈక్వల్ టు 58. డిఫరెన్స్ చేస్తే 28 వస్తుందంట. ఎక్స్ - వై ఈజ్ ఈక్వల్ టు 28. ఓకే, సో ఈ రెండింటిని మనకు ఇచ్చాడు ఈక్వేషన్స్. సో దీంట్లో నుంచి ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఎక్స్ వై వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇవి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా. ఈ ఈక్వేషన్స్ నుంచి మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ + వై ఈజ్ ఈక్వల్ టు 58, ఎక్స్ - వై ఈజ్ ఈక్వల్ టు 28. దీన్ని ప్లస్ చేద్దాం. సో +y - y క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఎక్స్ + ఎక్స్ 2x అవుతుంది. 58 + 28 ఎంత? 8 + 8 16, 5 + 1 6, 6 + 2 7, 8 86. X is equal to 86/2. 2 4s are 8, 2 3s are 6, 43. ఓకే, ఎక్స్ వాల్యూ. ఎక్స్ + వై ఈజ్ ఈక్వల్ టు 58 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 43 కదా. 43 + వై ఈజ్ ఈక్వల్ టు 58. వై ఈజ్ ఈక్వల్ టు 58 - 43. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఈక్వేషన్ 1 + 2 చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సో y ఈజ్ ఈక్వల్ 58 - 43 అప్పుడు ఏమవుతుంది? 5
1 15. సో ఎక్స్ వాల్యూ 43, వై వాల్యూ 15. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 43 + 15 8 58. అదే మైనస్ చేద్దాం. బోరింగ్ 13 - 5 8. ఇక్కడ 3 - 1 2 28. సో రెండు ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూస్ కరెక్ట్ వచ్చాయి. సో దిస్ ఈస్ ద ఆన్సర్, థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ద సమ్ ఆఫ్ 2 consecutive odd numbers is 56. Find the numbers. ఓకే, కన్సెక్టివ్ అంటే నెక్స్ట్ నెంబర్స్ని మనకు తీసుకున్నప్పుడు ఆ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 56 వచ్చిందంట. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ వన్. ద ఫస్ట్ నెంబర్ కన్సెక్టివ్ నెంబర్స్ అంటే ఏంటిది? ఇప్పుడు 1 2 3 4 అంటే కంటిన్యూగా వచ్చే నెంబర్స్ అన్నట్టు. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం. లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x. ద సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x + 1 అంటే నెక్స్ట్ కంటిన్యూ కదా, x + 1. సో దీని క్వశ్చన్ ఏమిచ్చారు? ద సమ్ ఆఫ్ 2 consecutive odd numbers. ఓకే, సో ఇది 1 అయినప్పుడు ఇది 3 అవ్వాలి. సో x + 2. సో x + x + 2 ఈజ్ ఈక్వల్ టు 56. ఓకే, ఇది 1 అయితే ఇది 3 అయింది, అంతే కదా. సో x + x 2x + 2 ఈజ్ ఈక్వల్ టు 56. 2x ఈజ్ ఈక్వల్ టు 56 - 2, అప్పుడు 54 వచ్చింది 2x వాల్యూ. x వాల్యూ 54/2. 2 2s 4, 1 లీవ్ ఉంటుంది, 2 7s. ఓకే, x వాల్యూ ఇది. మరి ఫస్ట్ నెంబర్ అంటే ఏంటిది? ఫస్ట్ నెంబర్ x కదా, x ఈజ్ ఈక్వల్ టు 27. మరి సెకండ్ నెంబర్ ఎంత? సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2x + 2 అంటే 27 + 2 29. సో ఆ కన్సెక్టివ్ నెంబర్స్ ఏంటి? 27 ఒకటి, 29 ఒకటి. ఆడ్ నెంబర్సే కదా ఇవి రెండు. సో దట్ ఈజ్ ఆ 27 29 యాడ్ చేస్తే మళ్ళీ 56 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద సమ్ ఆఫ్ 3 consecutive multiples of 7 is 777. Find these multiples. సో 3 consecutive నెంబర్స్ ఇచ్చాడు. ఏంటిది? ఒకటి x అని, x + 7, x + 14. ఎందుకు? 7 యొక్క మల్టిపుల్ కావాలంట. అంటే 7కి మల్టిపుల్ అంటే ఒకటి 7 అనుకున్నాం. నెక్స్ట్ది 14 అవ్వాలి, అంటే 7 + 7 14 అవుతుంది. నెక్స్ట్ది 21 అవ్వాలి, 7 + 14 21 అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఈక్వేషన్ వైజ్గా ఇచ్చాడు. సో మనము ఫిఫ్త్ వన్కి రాద్దాం. ద 3 consecutive నెంబర్ మల్టిపుల్ నెంబర్స్, ఉట్టి నెంబర్స్ కూడా కాదు, మల్టిపుల్ ఆఫ్ 7కి ఆర్ x + 7, x + 14. ఓకే, సో ఈ మూడింటిని యాడ్ చేస్తే, సమ్ అన్నాడు కదా, యాడ్ చేస్తే 777 వచ్చిందంట. x + x + 7 + x + 14 ఈజ్ ఈక్వల్ ఎంత? 777. సో x 3x + 7 + 14 ఎంత? 21 ఈజ్ ఈక్వల్ 777. సో 3x ఈజ్ ఈక్వల్ టు 777 - 21. 6 7 - 2 5 7 756. ఓకే, x వాల్యూ ఎంత? 756/3. ఓకే, సో 3 టేబుల్తో డివైడ్ చేద్దాం. 3 2s 6, బ్రింగ్ డౌన్ 5, 7 - 6 1 15, 3 5s 15.
నెక్స్ట్ బ్రింగ్ డౌన్ 6. 5 minus 5 0, 1 minus 1 0. సో 6. 3 2s are 6. సో ఇయర్ 0. సో వాల్యూ ఏంటిది 252. 252 ఇదేంటిది 1 x వాల్యూ. మనం 3 కన్సెక్టివ్ నెంబర్స్ కనుక్కోవాలి కదా. సో ఫస్ట్ ఏంటిది ఫస్ట్ నెంబర్ x ఈజ్ ఈక్వల్ 252. మరి సెకండ్ ఎంత సెకండ్ నెంబర్ x ప్లస్ 7 అంటే 252 ప్లస్ 7 259. థర్డ్ నెంబర్ ఏంటిది మరి థర్డ్ నెంబర్ x ప్లస్ 14 అంటే 252 ప్లస్ 14 6 5 6 6 2 266. ఓకే. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మళ్ళీ 777 రావాలి. ఓకే. సో ఆ విధంగా 3 కన్సెక్టివ్ మల్టిపుల్స్ని 7 మల్టిపుల్స్ని రైటింగ్ చేసుకొని వాటిని యాడ్ చేస్తే మనకు ఈ నెంబర్స్ వస్తాయి 352 252 259 266 వస్తాయి. ఓకే. నౌ 7th this 5th sum completed. Okay. Now 6th sum. A man walks 10 kilometers, then travels a certain distance by train, and then by bus as far as twice by the train. Okay. Next, if the whole journey of 70 kilometers, how far did the travel by train? Okay. So man walks 10 kilometers, then traveled a certain distance by train. Okay. Next, then by bus ఎంత twice the train. ఫస్ట్ అతను 10 kilometers వాక్ చేశాడు. నెక్స్ట్ తర్వాత ట్రైన్లో మూవ్ అయ్యాడు. ఎంత ట్రైన్లో మూవ్ అయ్యాడో తెలియదు. ఆ ట్రైన్లో మూవ్ అయ్యాక మళ్ళీ బస్సులో కూడా మూవ్ అయ్యాడు. అయితే సంథింగ్ ఒక ట్రైన్లో కొద్ది దూరం వెళ్ళాడు అనుకో, దానికి 2 times బస్సులో వెళ్ళాడంట. సో మొత్తము ఆ వాక్ జర్నీ చేసింది 70 అంట. ఓకే. సో వాకింగ్ కొంత దూరం వెళ్ళాడు, తర్వాత ట్రైన్లో వెళ్ళాడు, తర్వాత బస్సులో వెళ్ళాడు. టోటల్ అది డిస్టెన్స్ 70 అంట. ఇప్పుడు ట్రైన్లో అండ్ బస్సులో ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అని అడుగుతున్నాడు. ఓకే. సో 6th సమ్. ఏ మ్యాన్ వాక్ ఎంత వాక్ చేశాడు వాక్స్ బై ట్రావెల్. ఏ మ్యాన్ వాక్స్ ఎన్ని 10 kilometers. మరి ట్రైన్లో ఎంత ద డిస్టెన్స్ బై ట్రైన్ తెలియదు మనకు 2x. మరి ద డిస్టెన్స్ బై బస్ ఎంత దీనికి 2 times అంటే 2x. ఓకే. ఈ టోటల్ ఎంత అంటాడు టోటల్ డిస్టెన్స్ 70 అంటే 10 plus x plus 2x is equal to 70. 10 plus x plus 2x is equal to 70. సో 2x plus x 3x అవుతుంది. 10 plus 3x is equal to 70. ఓకే. సో ఈ 10 ఇటు తీసుకెళ్దాం. 3x is equal to 70 minus 10. అప్పుడు 60 అవుతుంది 3x వాల్యూ. ఓకే. నెక్స్ట్ 3x వాల్యూ 60 అయింది. మరి ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ 60 by 3. 3 2s are 6, 3 zeros are 0. ఓకే. సో x ఈజ్ ఈక్వల్ టు 20 kilometers. x అంటే ఏంటిది ట్రైన్. ద డిస్టెన్స్ బై ట్రైన్ ఎంత
x ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్స్. మరి బస్సు కూడా కావాలి కదా, ద డిస్టెన్స్ బై బస్ 2x అంటే 2 ఇంటూ 20 40 కిలోమీటర్స్. సో 20 ప్లస్ 40 ఎంత 60. మళ్ళీ అతను వాకింగ్ చేసింది 10, టోటల్గా 70. ఓకేనా. సో 6th సమ్ వరకు ఈ వీడియోలో కంప్లీట్ చేశాను నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ. Don't move.